వాళ్ళ ముగ్గురికి ఏం నాకు నచ్చలేదు, అంత తొండి ఆడుతుంది, నిషిత గౌడ ఎలా ఆడుతుంది? చాలా అగ్రెసివ్ గా ఆడుతుంది. అంటే బేసిక్ గా అంత అవసరం లేదు, అంత అగ్రెసివ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన టాస్క్ లో అసలు చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయింది, అస్సలు నచ్చలేదు నాకు. యాటిట్యూడ్ మీకు ఎలా అనిపించింది? చెప్పినా కదా అగ్రెసివ్ గా ఉంది, అస్సలు రతికా నచ్చలేదు. శుభశెట్టి అనుకోవచ్చా? అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. టాప్ 5 లో ఎవరు ఉంటారమ్మా? టాప్ 5 లో విష్ణుప్రియ, నిఖిల్, ఇంకా నబిల్, శేఖర్ పాషా, నైనిక. అమ్మాయిల్లో ఇంకెవరు ఉన్నారంటే నైనిక ఉంటదేమో అనుకుంటున్నాను. మణికంఠ ఉండడా? మణికంఠ అంటే ఏమో ఇక ముందు ముందు వెళ్లే కొద్ది విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? అంటే తనకి కొన్ని పాయింట్స్ మాట్లాడడం రావట్లేదు. స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో కొంచెం అనకూడదు కానీ కొంచెం లూజ్ టాక్, అంటే మనోళ్ళే కదా అని చెప్పి మాట్లాడేస్తుంది. అది ప్రతి ఒక్కరు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అవే ఆ పాయింట్స్ హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఆమె విషయం ఇంకా టాప్ 5 లో ఉంటారు. ఉంటది. నిఖిల్ ఎలా ఆడుతున్నాడమ్మా? ఎక్కడ సేఫ్ జోన్ లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లేదు ఆయన సోనియాని ఎంటర్టైన్ చేయడం ఆపేస్తే ఆయన గేమ్ ఆయన బాగా ఆడతాడు. సోనియాని ఒక్కదాన్ని కట్ చేసేస్తే ఆయన గేమ్ బాగుంటుంది. సోనియా నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏదైనా ఇస్తా అంటే ఏమి ఇస్తుంది? అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, దాని గురించి నేను మాట్లాడను. పృథ్వీరాజు సోనియా అంటే హగ్స్ ఎక్కువైపోతున్నాయి, గేమ్ తగ్గిపోతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎవరి గురించి? సోనియా పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఓకే, ట్రాక్ నడుస్తుంది కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్లా నడిపిస్తే ఎక్కువ రోజులు ఉంటారు అనుకోని అలా నడిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. సోనియా జెన్యూన్ అమ్మా లేదంటే ఎక్కడో ఫేక్ గేమ్ ఆడుతున్నారు? అంటే ఆమె విషయంలో ఆమెకున్న క్లారిటీ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఈ హౌస్ లో ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న మైండ్ సెట్ తో ఆడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా ఫైర్ అయ్యారు యష్మిక గౌడ మీద, చెఫ్ కరెక్ట్ గా చేయట్లేదు అని. సో మీకు ఓకే, నబిల్ కూడా పొగిడారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ ఎలా ఉంది? నబిల్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు అనిపించింది, బట్ నబిల్ అయితే సింగిల్ గా ఆడుతున్నాడు. ఆయన నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతా అని చెప్పి గేమ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. కొంతమంది రీఎంట్రీ ఇస్తున్నారు. శోభా శెట్టి, మన కీర్తి తేజ, చాలా మంది మళ్ళీ 2.0 అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు 5th తారీఖు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళా? ఇంకేమో వాళ్ళు వచ్చాక, ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ బిగ్ బాస్ కి బజ్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చాక ఏమైనా కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. శోభా శెట్టి ఆల్రెడీ హౌస్ లో ఉందంటున్నారు, రతిగా ఉందంటున్నారు. మళ్ళీ శోభా శెట్టి వస్తే ఎలా ఉండబోతుంది? ఇక యష్మి, శోభా శెట్టి ఇద్దరు కలిసి ఆడతారేమో. సో ఫైనల్లీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే 2 weeks అవుతుంది కాబట్టి వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ అని ఏమి లేదు. టాప్ 5 లో చెప్పినా కదా, నిఖిల్ విన్ అవుతాడు అనిపిస్తుంది. నిఖిల్ ఆర్ శేఖర్ పాషా ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్. శేఖర్ పాషా ఫుల్ జోక్లు ఎంజాయ్ చేస్తున్నారు. పర్వాలేదు. ఇప్పుడు మీరు ఎలిమినేట్ చేయాలంటే ఒక 2-3 పేర్లు చెప్పండి అమ్మా. వీళ్ళు వెళ్ళిపోతే బిగ్ బాస్ అదే చెప్పాను కదా, సోనియా, తన పేరేంటి, యష్మి అండ్ పృథ్వీ. యాక్చువల్లీ పృథ్వీ మీద ఫస్ట్ వీక్ లో నాకు ఒపీనియన్ వేరే ఉండే, బట్ ఇప్పుడు లాస్ట్ వీక్ గేమ్ చూసాక కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఎందుకు ఈ సీజన్ బిగ్ బాస్ తగ్గింది అనుకోవచ్చు? అంటే రేటింగ్ పరంగా గానీ, అంటే దేని పరంగా ఇంత లాస్ అయింది? అంటే కంటెస్టెంట్స్ తెలిసిన మొహాలు ఎవరు లేరు హౌస్ మొత్తంలో. తెలిసిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు అంతే. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడకుండా. అంటే ఓకే, పర్లేదు, బానే మాట్లాడుతున్నారు తెలుగు, కానీ తెలిసిన మొహాలు ఎవరు లేవు. అందుకని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా అన్ని సీజన్స్ కలిపి? నేను ఏ సీజన్ కూడా ఫైనల్ వరకు చూడలేదు, మధ్యలో ఆపేసిన. మణికంఠ ఎలా అనిపిస్తుంది? ఫేక్ అనిపించింది. అంటే ఫస్ట్ సింపతి చూపిస్తే ఆడియన్స్ ఓట్ పడే ఛాన్స్ ఉంది అనుకోండి, ఫస్ట్ వీక్ అట్లా ఉన్నాడేమో అని అనిపించింది. సన్నీ బాగా నచ్చుతాడు. సన్నీ